జై శ్రీరామ్ అండి. అందరికి కార్తీక పురాణం 16వ అధ్యాయం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ కార్తీక దామోదరాయ నమ. స్తంభము బ్రాహ్మణుడిగా మారుట. వశిష్ఠుడు చెప్తున్నాడు, ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట, కాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఈ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్క రోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినను సంతాన నష్టము జరగక పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవించురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపముంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితములు ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు తాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని చూచి పరిహాసమాడు వారును చుంచు జన్మం ఎత్తుదురు. ఇందులకు ఒక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలో అగ్రగణ్యుడని పేరొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములో ఆ ఆశ్రయం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళిచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు ఆకాశ దీపం ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము. కావున మనమందరము అడవికెళ్ళి నిడిపాటి స్తంభము తోడుకొని వద్దము రండు అని పలుపగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్లి చిలువలు పలువులు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై సాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమను శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలైపడి దీపము ఆరిపోయి చెల్లా చెదరై పడి ఉండేది. ఆ దృశ్యమును చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారు అతన్ని చూచి, బోయి, నీవెవడవు? నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను క్రిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోకుడు. పరమాత్మ నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణ లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలగితిని. నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుతుండేవాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండుడని చెప్పేడివాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుండేడివాడను. అందరూ నా చేష్టలకు భయపడేవారే కాని నన్నెవరును మందలింపలేకపోయేది. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేది. దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు.
ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై 5,000 జన్మలు తొండనై 10,000 జన్మలు పేడపురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి ఏకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని. ఎన్నాళ్లకు మీ దైవలన స్తంభముగా నన్ను నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞాని నైతిని. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ అంగీరసుతో, స్వామి మీరే అతని సంశయము తీర్చగల సమర్థులు కానా వివరించుదని కోరితే అంత అంగీరసుడికి చెప్పుచున్నాడు. 16వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ కార్తీక దామోదరాయ శరణారవిందార్పణమస్తు. థ్యాంక్ యూ.